నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్। ఈ రోజు మన ఛానల్లో నార్మల్ బ్లౌజ్ లేదా ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనో ఈ వీడియోలో నేర్చుకుందాం। ఇది ప్యూర్ కాటన్ కలంకారీ ఫ్యాబ్రిక్ అండి। 36 సైజ్ నార్మల్ బ్లౌజ్ నేను ఇప్పుడు కటింగ్ చేయబోతున్నాను। ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ క్లాత్ని సింగిల్ ఫోల్డ్ వేసుకొని ఓపెన్ ఉన్న సైడ్ అటువైపు ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండేలాగా క్లాత్ని వేసుకోవాలి। బ్లౌజ్ కి డిజైన్ ఉన్నప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఆ డిజైన్ ప్రకారమే కట్ చేసుకోవాలండి। స్లీవ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ అయినా సరే డిజైన్ ప్రకారమే మనం కట్ చేసుకోవాలి। ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి। బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్ అండి చివరి వైపు 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇది దేనికోసం అంటే మనకి బ్యాక్ సైడ్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం। యాక్చువల్గా లైనింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడైతే మనం సపరేట్గా బ్యాక్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకుంటామండి, కానీ ఇక్కడ అలా కాదు, మనకి క్లాత్ అనేది సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఒకేసారి ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్లకి ఈ ఎక్స్ట్రా బెల్ట్ లెంత్ కూడా తీసుకుంటాం అన్నమాట। తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి। ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ 14.5 ఇంచెస్। దానికోసం మనకి ఈ కుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొనేసి 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి। నెక్స్ట్ బ్లౌజ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం। మనం ఇక్కడ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 36 సైజ్ అన్నాం కదా, సో 36 సైజ్ని ఇక్కడ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, మీ దగ్గర ఉన్నటువంటి టేప్ని 36 దగ్గర పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ వేసుకోండి। ఇలా 4 సార్లు ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట టేప్ని। అప్పుడు ఈ 4 సార్లు టేపింగ్ వేసుకున్నప్పుడు మనకు అక్కడ ఎంత వస్తుంది మెజరు 9 ఇంచెస్ వస్తుంది, అంటే 36 డివైడెడ్ బై 4 9। సో ఇక్కడ చెస్ట్ లూజు 9 ఇంచెస్। మీరు ఏ సైజు బ్లౌజ్ తీసుకున్నా కూడా బ్లౌజ్ లూజు ఇదే విధంగా మీరు టేప్తో మెజర్ చేసుకొని 32 సైజ్ అనుకోండి 8 ఇంచెస్ వస్తుంది, 40 సైజ్ అయితే 10 ఇంచెస్ వస్తుంది బ్లౌజ్ లూజు। సో నేను 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నా। బ్లౌజ్ లూజు లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, సో వీటిని కలుపుతూ ఒక బాక్స్ అనేది మీరు ఇలా లైన్ వేసుకోండి। సో ఈ బాక్స్ లైన్ వేసుకోవడం వల్ల బిగినర్స్కి ఈజీగా అర్థమవుతుందని ఇలా ఒక బాక్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి। యాక్చువల్గా మీకు బ్లౌజ్ అనేది బాగా కుట్టడం కటింగ్ చేయడం వచ్చైతే ఇలాంటి బాక్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు। నెక్స్ట్ షోల్డర్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి। యాక్చువల్గా షోల్డర్ లెంత్ మరీ సన్నగా ఉన్నవాళ్ళు కాకుండా అంటే 30, 28, 30, 32 వరకు కూడా ఓకే అండి। ఆ తర్వాత సైజెస్కి షోల్డర్ లెంత్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, ఇవి కామన్ మెజర్మెంట్స్ అండి। సో ఈ మెజర్మెంట్తో మీరు అప్ టు 40 ఇంచెస్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ నేను యాక్చువల్గా 5.5 ఇంచెసే పెట్టాలి, కానీ కాటన్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు మీ యాక్చువల్ మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించే మెజర్ చేసుకోండి షోల్డర్ లెంత్। ఎందుకంటే ఈ లైనింగ్ బ్లౌజెస్ అయితే మనకి 5.5 ఇంచెస్ పెట్టుకున్నా కూడా ఫిట్ అవుతాయి, కానీ ఈ కాటన్ బ్లౌజెస్ సింగిల్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు అవి సాగుతాయి అన్నమాట। అప్పుడు ఈ షోల్డర్స్ అనేసి మనకి ఈ వెడల్పుగా ఇలా వెళ్ళిపోతుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు। కాబట్టి నేను ఇక్కడ 5 ఇంచెసే తీసుకున్నానండి షోల్డర్ లెంత్। ఆర్మ్ హోల్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను। ఆర్మ్ హోల్ డ్రా చేసేటప్పుడు మనం పైనుంచి 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఈ సైడ్ నుంచి కూడా ఒక్కసారి మెజర్మెంట్ మళ్ళీ రీచెక్ చేసుకోండి। అంటే షోల్డర్ 0.5 కదా, సో ఇక్కడ కూడా మనకి 5.5 అనేది ఉందా లేదా అనేది రీచెక్ చేసుకోవాలండి। ఎందుకంటే ఒక్కసారి మనకి ఈ కింద 6 ఇంచెస్ పెట్టాంలే అనుకుంటాం, కానీ ఇక్కడ పెట్టేటప్పుడు క్రాస్ వస్తుంది, అలాంటప్పుడు మెజర్మెంట్స్ టోటల్గా చేంజ్ అవుతాయి అన్నమాట। సో ఒక్కసారి రీచెక్ చేసుకుని మెజర్ చేసుకో। ఆర్మ్ హోల్ రౌండ్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్లో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మధ్యలో ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి అండి। ఇందాక 9 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి, సో అక్కడ లైన్ అనేది డ్రా చేయలేదండి, ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నాను। సో ఇక్కడ ఉండేది మనకి మార్జిన్ అన్నమాట। ఇప్పుడు మనము ఈ ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకుందాం। ఇక్కడ 3 పాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ చెస్ట్ లూజ్ వరకు మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి। కింద ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ హోల్ డీప్ అనేది జస్ట్ మార్కింగ్ చేసి చూపిస్తున్నానండి। ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు
ఇక్కడ మనము డీప్ అనేది కట్ చేసుకుంటాము. నెక్స్ట్ నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2.2 ఇంచెస్ దగ్గర నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకుంటున్నాను అండి. సో రిమైనింగ్ షోల్డర్కి అనమాట. సో ఎవరైనా మాకి షోల్డర్ అనేది ఎక్కువ వెడల్పు వద్దండి, సన్నగా రావాలి అనుకున్న వాళ్ళు ఈ నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అండి. ఫిట్టింగ్ అయితే మాత్రం ఈ మెజర్మెంట్స్తో మనకి కుదురుతుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంత్. బ్యాక్ నెక్ లెంత్ 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న 10 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసి బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఈ బాక్స్లోనే మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి. రౌండ్ నెక్క స్క్వేర్ నెక్క అది మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ వీడియోలో నేను రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నానండి. సో రౌండ్ నెక్ కూడా కొందరికి ఎక్కువ రౌండ్ వైడ్గా అంటే బ్రాడ్గా ఉండడానికి ఇష్టపడరు అనమాట. సో అలాంటి వాళ్ళు మనం ఇందాక బాక్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ స్క్వయర్లోనే రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. కొందరికి వైడ్ నెక్ అనమాట, కొంచెం బ్రాడ్గా ఉండాలి, రౌండ్ షేప్ అనేది ఇష్టపడతారు. అంటే షోల్డర్ అనేది వాళ్ళకి కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా వీపు, అలాంటి వాళ్ళు బ్రాడ్ నెక్ కావాలనుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్క్వేర్ అనేది బాక్స్ డ్రా చేసాం కదా, బాక్స్ బయట నుండి రౌండ్ నెక్ అనేది షేప్ డ్రా చేసుకోవాలి. స్క్వేర్ నెక్ కట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మనం ఇందాక బాక్స్ డ్రా చేసాం కదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఆ బాక్స్ వెంబడి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో స్క్వేర్ నెక్ మీద కూడా నేను ఒక వీడియో చేస్తానండి మన ఛానల్లో. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ని క్రాస్ బెల్ట్ అనేది తీసుకుంటామండి. అందులో బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ ప్రకారము నీట్గా కట్ చేసుకోవాలి. ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సరిత మోడమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. తర్వాత ఈ నెక్ కట్ చేసుకోవాలండి. ఈ నెక్ కట్ చేసుకునేప్పుడు క్లాత్ వస్తుంది కదా, ఈ క్లాత్ను మనము హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాము. నెక్స్ట్ మిగిలినటువంటి క్లాత్ తీసుకొని ఇందాక చెప్పాను కదండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్లాత్తో మనం షేప్ బెల్ట్ తీసుకుంటాము అని. సో ఇక్కడ నేను షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి, లెంత్ ఎలా తీసుకోవాలి అంటే మీ చెస్ట్ లూజ్ ఎంత 36 బ్లౌజు. సో ఎవరి చెస్ట్ లూజ్ ప్రకారము అదే లెంత్ మనం ఇక్కడ షేప్ బెల్ట్కు కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. సో దీనికోసము మనము ఇందాక కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి బెల్ట్ కోసమని ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తరువాత ఈ బ్యాక్ పీస్ని క్లాత్ మీద ఇలా వీడియోలో చూపించాం కదా, ఆ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా అవుట్ లైన్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి అండి. షోల్డర్స్ దగ్గర నుండి ఈ షోల్డర్సు, ఆర్మ్ హోలు, సైడ్స్ మొత్తం అన్నమాట బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అవుట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మాకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్న వాళ్ళు సో ఫస్ట్ ఏం చేస్తారంటే పేపర్ కటింగ్ చేసుకోండి బ్లౌజ్ మెజర్మెంట్స్ని. ఆ పేపర్ కట్ని అప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి ఇక్కడ క్లాత్ మీద క్రాస్గా పెట్టి కట్ చేసుకోండి. సో దీని మీద కూడా నేను పేపర్ కటింగ్ వీడియో ఒకటి తప్పకుండా చేస్తానండి, షూర్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మెజర్ చేసుకోండి. 6 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. సో సన్నగా మరీ సన్నగా ఉన్న వాళ్ళైతే 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో 6 ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఇక్కడ వీడియోలో సైడ్ జాయింట్ చేసాం కదా, ఈ నెక్ వరకు కూడా ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి కదా. సో యాక్చువల్గా ఫ్రంట్ పార్ట్ లెంత్ ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ మనం 15 ఇంచెస్ పెట్టుకున్నాం. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అంటే ఫ్రంట్ 1.5 ఇంచెస్ తగ్గించి పెడితే సరిపోతుంది. సో ఎవరైనా సరే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ లెంత్
1.5 ఇంచెస్ బ్లైండ్గా పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 13.5 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ 13.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ కింది వైపు లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డీపు 0.5 ఇంచెస్ దగ్గర అంటే హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ పైనుంచి ఇలా కింది వైపుకి క్రాస్గా అనమాట ఒక స్మాల్ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ డీప్ కూడా ఓన్లీ చెస్ట్ లూజ్ వరకే మార్కింగ్ చేసుకోండి. ఈ మార్జిన్కి మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడికి అవసరం లేదు. సో నెక్స్ట్ ఫ్రంట్ నెక్ రౌండ్. సో ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా అండి చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా లోపల వైపు నుంచి ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోండి. లేదు ఫ్రంట్ నెక్ కూడా మనకి బ్రాడ్గా కావాలి అనుకోవాలి ఈ స్క్వైర్ బయట నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 లైన్లు డ్రా చేసి చూపిస్తున్నానండి. లోపల వైపు నుంచి ఈ బయట వైపు నుంచి కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు, అది మీకు ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ చివరి వైపున 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇటువైపు లాస్ట్లో 0.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అటువైపుకి ఒక రౌండ్ షేప్గా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి. వీడియో కొంచెం డీటెయిల్గా చేస్తున్నాను, లెంత్ ఎక్కువ అయినట్లుంటుంది. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా కూడా మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈ కాటన్ క్లాతుల మీదే ట్రై చేయండి, అవి మాత్రమే కుట్టడానికి ప్రయత్నించండి. మీరు ఒకేసారి స్టార్టింగ్లోనే ఈ సిల్క్ క్లాతుల మీద కుట్టాలని ట్రై చేశారనుకోండి, అవి జారిపోతూ ఉంటాయి, మీకు కుట్టడం సరిగా రాదు. సో మొత్తానికి ఇంట్రెస్టే పోతుందన్నమాట, నేర్చుకోవాలా అన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ క్లాత్ కాటన్ తీసుకోండి, అక్కడ బాగా కుట్టడం వచ్చిన తర్వాత ఈ సిల్క్ క్లాతుల మీద ట్రై చేయండి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ మనకి కింది వైపున స్లీవ్స్ కోసమని క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ని తీసుకొని 4 ఫోల్డ్స్గా క్లాత్ని మర్చుకోవాలి. ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి ఆ డిజైన్ ప్రకారమే మీరు స్లీవ్స్ అనేది కట్ చేసుకోండి. ప్లెయిన్ అయితే మనము డైరెక్ట్ పైనుంచే ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసేయచ్చు, కానీ ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి ఈ పైనుంచి ఆర్మ్ హోల్ అనేది మీరు తీసుకోవాలి. ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచు వదిలేయండి, క్లాత్ అప్ అండ్ డౌన్ ఉంది కదా దానికోసము. బ్లౌజ్ లెంత్ 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎల్బో స్లీవ్ స్టిచ్ చేస్తున్నానండి, ప్లస్ పైన ఒక స్మాల్ చిన్న పఫ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు కింది నుంచి 9 ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ చివరి వైపు 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి ఈ డౌన్ అనేది ఆర్మ్ హోల్ డౌన్ తీస్తాం కదా, ఆ డౌన్లో మార్కింగ్ కోసము ఇలా అన్నమాట. సో ఇక్కడ ఒక సెకండ్ లైన్ అనేది కూడా డ్రా చేస్తున్నాను. కింది వైపున స్లీవ్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా మార్జిన్, దీనికోసం కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన మనము ఎక్స్ట్రా క్లాత్ వదిలాం కదా, సో ఈ క్లాత్ను మనం చిన్న ఎక్కువ అంటే మనకి క్లాత్ ఎక్కువ లేదండి, పఫ్ ఫుల్గా పెట్టి స్టిచ్ చేసుకోవడానికి జస్ట్ పైన ఒక స్మాల్ కుచ్చులు అనమాట, ఒక 3-4 కుచ్చులు వచ్చేట్టుగా స్లీవ్ అనేది స్టిచ్ చేసుకుంటాము. షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర టాప్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి అండి. ఈ కింది వైపు మనము 9 ఇంచెస్ దగ్గర తీసుకొని ఒక లైన్ తీసుకున్నాం కదా, ఫస్ట్ అక్కడి నుంచి మీకు జస్ట్ ఒక అవగాహన కోసం చెప్తున్నానండి, లైన్ అనేది రౌండ్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వీడియోలో చూపించిన విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మీరు డ్రా చేసుకోవాలండి, డీప్ ఇలా అన్నమాట. ఇప్పుడు డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కింది వైపు హ్యాండ్ లూజు మార్జిన్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని నీట్గా ఈ స్లీవ్ అనేది కట్ చేసుకోవాలండి. స్లీవ్స్కి ఆర్మ్ హోల్ డీప్ అంటే
చంక లోతు అనేది నేను కట్ చేయలేదండి. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఆర్మ్ హోల్ డీప్ అనేది అక్కడ తీస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. స్లీవ్స్ మొత్తం కట్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు సెంటర్లో చిన్న కట్ పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవడానికి, అదేవిధంగా మనం ఇందాక స్మాల్ కుచ్చులు పెట్టుకోవాలనుకున్నాం కదా. సో ఆ కుచ్చు పెట్టుకోవడానికి క్లాత్ ఎక్కడి నుంచి అనేసి అక్కడ సెంటర్లో కూడా చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ అనేది స్లీవ్స్కి సరిపోకపోతే అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ మనకి మిగిలిన బిట్లలో ఒక క్లాత్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనము ఈ ఎక్కువ తక్కువ అనేది చూసుకొని కుట్టుకోవచ్చు. సో ఇక్కడ పఫ్ కోసమని ఇక్కడ నేను సెంటర్లో కూడా ఒక కట్ మార్క్ పెడుతున్నాను. నెక్స్ట్ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందామండి. నార్మల్గా ఏ బ్లౌజ్ అయినా లైనింగ్ అయినా ప్లెయిన్ అయినా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలంటే టోటల్గా 6 పీసెస్ తీసుకుంటాం. అంటే ఒక్కో సైడ్కి 3 పీసెస్ వేసి మనం స్టిచ్ చేసుకుంటామండి. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ స్టార్టింగ్లో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా చివరి వైపు 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి అన్నమాట. అదేవిధంగా పైన ఒక 1/2 ఇంచు అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసమని మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఇలా డౌన్గా అన్నమాట స్టార్టింగ్ నుంచి చివరికి డౌన్గా ఒక డ్రా చేసుకోవాలి. స్టార్టింగ్లో హైట్ ఎక్కువ ఉంటుందండి. చివరికి వచ్చేసరికి ఇక్కడ చూసారా వీడియోలో చూపించినట్లుగా ఇలా క్రాస్గా షేప్ అన్నమాట డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఓల్డ్ జీన్స్ ప్యాంట్లు ఉన్నాయనుకోండి, వాటిని కట్ చేసుకొని క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక క్లాత్ తీసుకొని కింది వైపు జీన్స్ ప్యాంట్ వేసుకొని స్టిచ్ చేసుకున్నామనుకోండి బ్లౌజ్ స్టిఫ్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి 4 వచ్చాయి కదా. సో నేను ఇంకొక 2 ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ పీసులు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మెడ పట్టి స్టిచ్ చేసుకోవడానికి క్రాస్గా క్లాత్ పీసుల్ని కట్ చేసుకోవాలి. వీటిని విడివిడిగా కట్ చేసుకున్న తర్వాత కలిపి జాయిన్ చేసుకోవాలండి. నెక్ పీస్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చివరిగా హుక్స్ పట్టి దారాల పట్టి కోసం మిగిలిన 2 క్లాత్లో తీసుకోవాలండి. సో దారాల పట్టి కోసం కొంచెం వెడల్పుగా, హుక్స్ పట్టి కోసము ఒక 2 సెంటీమీటర్స్ స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ కటింగ్ మొత్తం పూర్తయిపోయిందండి. బ్యాక్ పీసు, ఫ్రంట్ పీసు, అదేవిధంగా స్లీవ్స్, హుక్స్ పట్టి, దారాల పట్టీలు, షేప్ బెల్టీలు, నెక్ పీసు మొత్తం బ్లౌజ్ కటింగ్ పూర్తయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.